తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదివారం 22వ తారీఖు మనకి రైతు భరోసాకు సంబంధించిన మనకి డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతున్నట్లు కీలకమైన మెసేజ్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇటువంటి ఖాతాల వారికి మనకి రానున్న 3 రోజులలో మెసేజ్లు అయితే వస్తాయి. అలాగే ఈరోజు నుంచి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో ఇటువంటి జిల్లాల వారి ఖాతాల్లో మొదటిగా రైతు భరోసా డబ్బులు అనేది మనం చూసినట్టయితే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకి రెండు సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన మేనిఫెస్టోలో. సో ఆ డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై చాలామంది రైతులు అనేది ఆసక్తిగానైతే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పటికీ మనకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా దానికోసం కూడా చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు. అలాగే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం మనకి రైతు భరోసా డబ్బులు అనేది మొదటిగా ఈ జిల్లాల వారికి జమ చేయడంతో సహా ఇటువంటి వారికే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే ఏర్పాట్లు అనేది ఎట్టకేలకు ఇటువంటి అభ్యర్థులకు లబ్ధిదారులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలనైతే స్ట్రిక్ట్ రూల్స్తోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది ఈ వీడియోని లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా వీడియో ఇప్పటివరకు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం కూడా చేయండి. ఇప్పటివరకు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఎప్పుడు వచ్చినా మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి. సో మనకి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోలో రైతన్నలకు ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది, ఎటువంటి రూల్స్ అనేది రైతులు పాటిస్తే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసినట్టయితే మేనిఫెస్టోలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన 5,500 రూపాయలని కాస్త 2,000 రూపాయలకి పెంచుతూ ఏదైతే రైతు బంధు పేరుని రైతు భరోసా కిందగా మార్చి మనకి రైతు భరోసా కింద 7,500 రూపాయలు 2 సీజన్లకి 15,000 రూపాయల కోసం మనకి అటు పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం చాలామంది రైతన్నలు అనేది పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో అలాగే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన పెండింగ్ డబ్బులు కూడా చాలామందికి అనేది ఇంకానైతే కాలేదు. సో మనకైతే పోయినసారి చూసుకున్నట్టయితే చాలామందికి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన చాలామందికి రైతు భరోసా డబ్బులు అనేది పడలేదు, అవి పెండింగ్లో పడిపోయాయంట చాలామందికి. సో అటువంటి వారి పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పుడు జమ చేస్తున్నారు, ఇప్పుడు జమ చేస్తారా లేదా అన్న దానిపై కూడా మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మీకు పెండింగ్ రైతు భరోసా డబ్బులు అలాగే ఈసారి ఇస్తున్న 15,000 రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపై మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడానికైతే చాలా వరకు అవకాశాలు ఉంటాయి కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక చూస్తున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించిన ఇటువంటి అప్డేట్తో ఉంటే మాత్రమే రైతన్నల ఖాతాల్లో జమ అవుతుంది. అలాగే ఇటువంటి రూల్స్ అనేది పాటిస్తేనే మాత్రం రైతు భరోసా డబ్బులు అనేది ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా నేరుగా ఈ తేదీ వరకు మనకైతే తేదీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇటువంటి తేదీ వరకు ఇటువంటి రైతన్నుల ఖాతాల్లో ఇటువంటి జిల్లాల వారికి జమ అవుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి అటు రైతు భరోసా డబ్బులు రాక రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడక చాలామంది రైతన్నలు అనేది రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని అయితే చివరి దాకా చూడండి. లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మీరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది రైతన్నలు ఎదురు చూసిన విషయం తెలిసిందే. అలాగే పోయిన ఏడాదిలో మనకు సీఎం కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు చాలామందికి పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది పడలేదు బ్యాంక్లో. సో అటువంటి పెండింగ్ డబ్బుల కోసం చాలామంది రైతన్నలు అనేది ఈసారి ఎదురు చూస్తున్నారు. సో ఈసారి చాలామంది కామెంట్ చేస్తున్నారు, రైతు భరోసా డబ్బులు అనేది మాకు అనేది పెండింగ్ డబ్బులు అనేది పోయిన సంవత్సరంలో ఉన్నాయి. సో అటువంటి డబ్బులపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి న్యూస్ అనేది చేరవేర్చాలని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మంత్రి
మనకు చూసుకున్నట్టయితే మంత్రి ఉత్తమ్ కుమార్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి మంత్రులందరూ సమావేశమై మనకి పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఏదైతే రైతు బంధు కింద పడిపోయిన పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో జమ చేయాలి, రైతులకు అన్యాయం చేయకూడదని మనకి న్యాయం చేకూర్చే విధంగా పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో ఎవరికైతే పెండింగ్లో పడిపోయాయో అటువంటి వారికి రైతన్నల ఖాతాల్లో కూడా జమ చేయాలని అయితే ఒక ప్లాన్లో ఉన్నారంట. సో దానిపైన ఇంకనైతే పూర్తి అప్డేట్ అనేది రాలేదు. ఆ పెండింగ్ డబ్బులు ఇస్తారా లేదా అన్న దానిపై వచ్చినప్పుడు, దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వెంటనే వీడియోని అయితే చేసి మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైతే ఈ ఏడాది ఇస్తున్నాం మనకి పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్ యాసంగి పంటకు సంబంధించిన ఈసారి 7,500 రూపాయలు, ఆ 7,500 రూపాయలు మొత్తంగా 15,000 రూపాయల కోసం చాలామంది రైతన్నలు అనేది కళ్ళు గాయాలు చేసేటట్టు ఈ పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సో చాలామంది ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటికీ 8-9 నెలలు అయినప్పటికీ హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అటు రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి వరకు పంపిణీ జరగలేదని అయితే చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మనకి మాట్లాడుతూ అయితే చెప్పడం అయితే జరిగింది. సాగు చేసే పంట భూములు ఉన్న వారికి మాత్రమే, పంట పండించే వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని. అలాగే నిన్న మనకైతే క్యాబినెట్ మీటింగ్లో కూడా రైతు భరోసా డబ్బుల కోసం అయితే మాట్లాడడం అయితే జరిగింది. అలాగే రానున్న 3-4 రోజులలో దీనిపైననైతే సుష్టత రానుందని అయితే చెప్పుకోవచ్చు. క్యాబినెట్లో మాట్లాడిన విషయాలు అనేది మనకి ఇంకా బయటకైతే రావడం లేదు. సో ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన డేట్ అనేది ఈ 2-3 రోజులలో ఫిక్స్ చేసి ఆ డేట్ నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మనకి 2 రోజులలో డేట్ అనేది ఫిక్స్ చేసుకొని అన్ని జిల్లాల వారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి, అన్ని అర్హులై ఉన్న సాగు పంట మనకైతే పండిస్తున్న ప్రతి రైతన్నల ఖాతాలో ఒకేసారి మనకి ఎట్టకేలకి 15,000 రూపాయలు అనేది ఒకేసారి 15,000 రూపాయలు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాలో జమ చేస్తాం. అలాగే దసరా అయిపోక ముందే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా అన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన దసరా లోపల పంపిణీ చేసినప్పటికీ కొంతమందికి అనేది డబ్బులు అనేది పడవు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ అనేది హోల్డ్లో ఉండడం వల్ల, లేదంటే ఆన్లో లేకపోవడం వల్ల, అలాగే ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ లేనందువలన అటువంటి ఖాతాలకి రైతు భరోసా డబ్బులు అనేది చాలా వరకు పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా మీరైతే ఖాతా అనేది అప్డేట్ చేయించుకొని ఉండండి. అలాగే ఈ దసరా లోపల ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు నేరుగా తొందరగా మీ రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు ఎట్టకేలకు 15,000 రూపాయలు ఒకేసారి మొత్తంగా 10 ఎకరాలు ఉన్న వారికి 75,000 రూపాయలు అనేది ఖాతాలోనైతే జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.